పచ్చని పల్లెటూరు. సూర్యోదయానికి పక్షుల కిలకిలారావాలు వినిపిస్తాయి. ఒక చిన్న పెంకుటిల్లు, ముంగిట ముగ్గు, గోడలు పాతవైనా సున్నం కొట్టి శుభ్రంగా ఉన్నాయి. కాని దానికి కారణం సావిత్రి పనితనం. అక్కడే చంద్రయ్య తన పాత సైకిల్ను తుడుచుకుంటూ ఉంటాడు. సావిత్రమ్మ పక్కన పొయ్యి వెలిగిస్తూ ఉంటుంది. ఏ సావిత్రే, ధనం లేచిందా? కాలేజీలో ఫీజు కట్టాలన్నా అని నిన్న చెప్పింది. ఆ డబ్బులు తనకిచ్చేసి నేను అటు టౌన్కి పోయేస్తా. లేచిందండి. రాత్రంతా చదువుకుంటూనే ఉంది. పాపమదాలా రేయనక పగలనక చదువుతా ఉంటే ఒకవైపు సంతోషంగా ఉన్నా ఇంకోవైపు దాని ఆరోగ్యం గురించి దిగులుగా ఉంది. దాని చదువు పూర్తయి ఒక మంచి ఉద్యోగం వచ్చి పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెడితే మన బాధ్యత తీరిపోతుంది. మనకట్టకు చదువు లేదు, మన బిడ్డకైనా ఉండాలి కదా. మనం కూలీలమే కావచ్చు సావిత్రి, కానీ మన బిడ్డ పెద్ద ఉద్యోగం సంపాదించాలి. అప్పుడే మన కష్టానికి ఒక విలువ ఉంటుంది అని అంటాడు. ఇంక ధరణి విషయానికొస్తే పెరట్లో బావి దగ్గర నీళ్లు తోడుతూ ఉంటుంది. శేఖర్ అప్పుడే నిద్ర లేచి మొహం కడుక్కోవడానికి వస్తాడు. ధరణి, ఈరోజు కాలేజీకి వెళ్తున్నావా? నా దగ్గర ఒక 100 రూపాయలున్నాయి, నీ దగ్గర ఉంచుకో. నీ ఫ్రెండ్స్ ముందు డబ్బులు లేనట్లు ఉండకు. ఇంకేమన్నా అవసరమైతే నన్ను అడుగు. వద్దన్నయ్యా, డబ్బులతో నాకేం అవసరం లేదు. అయినా మన ఇంట్లో పరిస్థితే బాగాలేదు. నా చదువు కోసం నాన్న, అమ్మ, నువ్వు ఎక్కువ కష్టపడుతున్నారు. నాకు ఈ చదువు కంటే మీ అందరితో కలిసి పనికి రావడం మేలనిపిస్తుంది. అలా అనకు ధరణి. నాన్నకి ఆత్మాభిమానం ఎక్కువ. మనం పేదవాళ్ళమే కానీ పరాయి వాళ్ళ ముందు లోకువ కాకూడదు అనేదే ఆయన పాలసీ. నువ్వు బాగా చదివి పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటే ఆయన పడ్డ కష్టమంతా మర్చిపోతారు. అర్థం చేసుకో ధరణి అని అంటాడు. ధరణి మౌనంగా ఉండిపోతుంది. తన వల్ల కుటుంబం ఇబ్బంది పడటం ఆమెకు అస్సలిష్టం లేదు. కాసేపటికి ఇంట్లో అందరూ భోజనం చేస్తున్నారు. చంద్రయ్య ధరణి చేతిలో కొన్ని డబ్బులు పెడతాడు. నాన్నా, నాకు చదువొద్దు. మన ఊర్లో అందరి పిల్లల్ని పనికి పంపిస్తున్నారు. నేను కూడా అన్నయ్యతో పాటు పనికి వెళ్తాను. మీ ఆరోగ్యం బాలేదు, మీరు రెస్ట్ తీసుకోండి అని అంటుంది. చంద్రయ్య ఒక్కసారిగా భోజనం ఆపేస్తాడు. ఆయన కళ్ళల్లో కోపం, బాధ రెండూ కనిపిస్తాయి. ఇదిగో చూడమ్మా, నా బిడ్డ కూలి పనికి వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు. నీకు చదువుకోవాలని లేదా ఏంటి? లేక నిన్ను చదివించలేనని నువ్వేమన్నా అనుకుంటున్నావా? అది కాదు నాన్నా, నా చదువు కోసం మీరు రిస్క్ తీసుకుంటున్నారు. చెప్పింది సాలే గానీ నువ్వు కాలేజీకి వెళ్తావా లేదా? వెళ్ళకపోతే ఈ క్షణం నుంచి నేను అన్నం ముట్టను అని అంటాడు. అంతే, ధరణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తండ్రి పట్టుదల ముందు ఆమె తల వంచుతుంది. కోపంగా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. సావిత్రి ఆమెను బుజ్జగించడానికి వెళ్తుంది. ఇది ఆ ఇంట్లో తరచుగా జరిగే ప్రేమతో కూడిన గొడవ. చంద్రయ్య బయట సైకిల్ మీద కూర్చుని ఆలోచిస్తుంటాడు. అప్పుడే ఆయన స్నేహితుడు రామయ్య వస్తాడు. బిడ్డ చదువు కోసం డబ్బులు కావాలి రామయ్య. నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుని ఈ సైకిల్ని అమ్మేయాలనుకుంటున్నాను. పిచ్చోడా, నీకు ఆ సైకిల్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. అది అమ్మేస్తే నువ్వు పనులకెలా వెళ్తావురా? నా కాళ్ళు అలసిపోయినా పర్లేదు రామయ్య, నా బిడ్డ భవిష్యత్తు బాగుంటే చాలు అని అంటాడు. చంద్రయ్య రామయ్యతో కలిసి వెళ్లి సైకిల్ అమ్మి కొంత డబ్బు పట్టుకుని ఇంటికొచ్చాడు. అది చూసిన ధరణి గుండె తరుక్కుపోతుంది. నా చదువు వల్ల నాన్న తన ఇష్టాలను చంపుకుంటున్నారు. నేను ఫెయిల్ అయితే వాళ్ళు నన్ను చదవమని అడగరు కదా అని ఆమె ఒక నిర్ణయం తీసుకుంటుంది. ధరణి ఎగ్జామ్ హాల్లోకి వెళ్తుంది. ఆమె చేతిలో క్వశ్చన్ పేపర్ ఉంది. ఆమెకు అన్ని సమాధానాలు తెలుసు. కాని పెన్ను కింద పడేస్తుంది. ఆమె మనసులో సంఘర్షణ. నేను పాస్ అయితే నాన్న మళ్లీ అప్పులు చేసి నన్ను చదివిస్తారు. నేను ఫెయిల్ అయితే ఇంట్లోనే ఉండి పనికి వెళ్ళొచ్చు అని ఆమె పేపర్ మీద ఒక్క అక్షరం కూడా రాయకుండా ఖాళీ పేపర్ను ఇన్విజిలేటర్కిచ్చేసి బయటకొస్తుంది. బయట శేఖర్ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అమ్మా ధరణి, ఎగ్జామ్ ఎలా రాశావు? చాలా బాగా రాశానన్నయ్యా, తప్పకుండా మంచి మార్కులు వస్తాయి అని అంటుంది. కాని మనసులో మాత్రం నేను ఫెయిల్ అవుతాను అని అనుకుంటుంది. సరే ధరణి, పద ఇంటికెళ్దాం. ఇంటి దగ్గర అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అమ్మ ఉదయం నుండి అటు ఇటు ఇంట్లో తిరుగుతూ నువ్వు ఎగ్జామ్స్ ఎలా రాసావోనని నీ గురించే ఆలోచిస్తూ ఉంది. నువ్వు ఎగ్జామ్ బాగా రాశానమ్మా అని ఒక్క మాట చెప్తే చాలు, చాలా సంతోషపడుతుంది. అలాగే అన్నయ్య, పద వెళ్దాం. అలా ఇంటికి వెళ్తారు.
సావిత్రి అప్పటికే ఇంటి బయట ఉన్న గేటు దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. ధరణి రాగానే, ధరణి, ఎలా రాసావమ్మా ఎగ్జామ్? చాలా బాగా రాశానమ్మా. నాకు తెలుసు తల్లి, నువ్వు ఎగ్జామ్ బాగా రాసుంటావని. సరే పద, ఉదయం కూడా ఎగ్జామ్ హడావిడిలో పడి సరిగ్గా తినకుండా వెళ్ళావు. నీకిష్టమని దొండకాయ వేపుడు, పప్పు చేశాను అని ఇంట్లోకి తీసుకెళ్ళింది. అలా ఇంట్లో నలుగురు కలిసి భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. సావిత్రి, అబ్బాయికి వయసు మీద పడుతుంది. ఈ సంవత్సరం ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి ఆడికి. ముందు ధరణికి చేసి ఆ తర్వాత వాడికి చేద్దామయ్యా. ధరణికి ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు సావిత్రి. అది చదువుకుని ఉద్యోగం చేయాలి. ఆ తర్వాత ఆలోచిద్దాం. ఆ నిజమేనండి, దాని చదువవడానికి ఇంకా సమయం పడుతుంది. ముందు శేఖర్కి సంబంధాలు చూడాలి సావిత్రి. సంబంధం అంటే గుర్తొచ్చింది. మొన్న ఈ మధ్య మా అన్న ఒక మంచి సంబంధం ఉందని చెప్పాడు. ఒకసారి అడుగుతాను అడుగు అని అంటాడు. సావిత్రి వెంటనే ఫోన్ చేసి, హలో అన్నయ్య, అదే మొన్న ఒక సంబంధం గురించి చెప్పావు కదా, ఒకసారి వాళ్లతో మాట్లాడు. వాళ్ళకి వీలున్నప్పుడు ఒకసారి వచ్చి ఆ అబ్బాయిని చూసెళ్ళమను. వాళ్లకు ఓకే అయితే తర్వాత మేము అమ్మాయిని చూడ్డానికి వెళ్తాము. సావిత్రి ఫోన్ పెట్టేస్తుంది. అలా 10 రోజులు గడిచాయి. అమ్మాయి వాళ్ళ నాన్న అమ్మ అబ్బాయిని చూడ్డానికి వచ్చారు. నమస్కారం అండి. రండి రాఘవయ్య గారు అని ఇంటి లోపలికి తీసుకెళ్తాడు. అందరూ వచ్చి ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. శేఖర్ వాళ్ళకి బాగా నచ్చుతాడు. చంద్రయ్య గారు, మాకైతే అబ్బాయి చాలా బాగా నచ్చాడు. ఇంకా కట్నం విషయానికొస్తే మీ స్తోమతకు తగ్గట్టు ఇవ్వలేనేమో. ఓ 30 తులాల బంగారం ఇవ్వగలనండి. మేమేమి ఆస్తిపరులం కాదు రాఘవయ్య గారు. మాదే మధ్యతరగతి కుటుంబం. మాకున్న ఒకే ఒక ఆస్తి ఇల్లు ఒకటే. ఏంటి, ఇల్లు ఒకటేనా? మరి జనార్దన్ ఏంటి 10 ఎకరాలు మామిడి తోటుందని, ఈ మధ్యనే పట్నంలో ఒక ఇల్లు కొంటున్నారని చెప్పాడు. అంకుల్, మాకలాంటి ఆస్తులేం లేవు. అవన్నీ మా మావయ్య ఎందుకు చెప్పాడో కూడా తెలీదు. మాకున్నది ఇదిగో ఈ పాతిల్లు మాత్రమే. కాకపోతే ఉన్నదాంట్లో మీ అమ్మాయిని బాగా చూసుకోగలనని మాత్రం చెప్పగలను అని అనగానే రాఘవయ్య పైకి లేచి, మీరు ఆస్తిపరులని చెప్తే చూడటానికి వచ్చాం, లేకపోతే అసలు వచ్చేవాళ్ళమే కాదు. ఆస్తులు లేకుండా అమ్మాయిని బాగా చూసుకుంటానంటే మేమెలా నమ్మేది? మరోలా అనుకోకండి బాబు, నాకైతే ఈ సంబంధం ఇష్టం లేదు అని ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు రాఘవయ్య అతని భార్య. ఏంటండి, చూడ్డానికొచ్చి మనల్ని ఇంత అవమానంగా మాట్లాడి వెళ్ళిపోతున్నారు? సావిత్రి, మీ అన్నయ్య మన గురించి గొప్పలు చెప్పి పంపించాడనుకుంటా. అందుకే వాళ్ళు చూడటానికి వచ్చారు. ఇంతకీ ఇవాళ ధరణి రిజల్ట్స్ వస్తాయి కదా? అవునా? ఆగండి, ఫోన్లో చూస్తాను. ధరణి, నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు అని అనగానే ధరణి హాల్ టికెట్ నెంబర్ చెప్తుంది. శేఖర్ రిజల్ట్స్ చూస్తాడు. చూడగానే షాక్ అయి, ధరణి, నువ్వు చెప్పిన హాల్ టికెట్ నెంబర్ కరెక్టేగా? అవునన్నయ్యా. చెల్లి, నువ్వు ఫెయిల్ అయ్యావా? ఏంటి శేఖర్, ఏం మాట్లాడుతున్నావు? ధరణి ఫెయిల్ అయిందా? అవునా, మన ధరణి ఫెయిల్ అయింది. ఏంటి ధరణి ఇది? నిన్ను కష్టపడి చదివించింది ఎందుకు? ఇలా ఎగ్జామ్లో ఫెయిల్ అవడానికా? మీ నాన్న రేయింబవలు కష్టపడి చదివిస్తే నువ్విలా ఫెయిల్ అవుతావా? అవును ధరణి, ఎగ్జామ్ బాగా రాశానన్నావు. మరి ఎగ్జామ్లో ఎలా ఫెయిల్ అయ్యావు? అడుగుతుంటే అలా మూగెద్దులా నిలబడ్డావు. సమాధానం చెప్పు. అది అన్నయ్య, నేను బానే రాశాను. మరి బాగా రాస్తే ఫెయిల్ ఎందుకు అయ్యావే అని గట్టిగట్టిగా కోపంగా మాట్లాడుతుంది. ధరణి ఏం సమాధానం చెప్పలేక ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. సావిత్రి మాత్రం కోపంగా, ధరణి, నీకోసం ఇంత కష్టపడి డబ్బులు కూడబెట్టి మరీ చదివిస్తే నువ్వు మాత్రం ఫెయిల్ అవుతావా? నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. మా ముగ్గురు కష్టానికి నువ్వు విలువివ్వనప్పుడు ఈ ఇంట్లో ఉండడం ఎందుకు? వెళ్ళిపో, నువ్వు ఈ ఇంట్లో ఉండకు అని కోపంగా ధరణి బట్టలన్నీ బయటికి